సో ఇది నైట్ టైం అనమాట. నేను ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి ప్రొవైడ్ చేశాను, తింటూ ఉన్నారు. సో ఎందుకు ఈ వీడియో చేశాననేది ఫుల్గా నేనైతే పెట్టేస్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే ఎందుకు వాయిస్ ఓవర్ సరిగ్గా రావడం లేదు, అర్థం కావడం లేదు. ది వీడియో ఇస్ టూ షార్ట్ అని ఇంకా నాకు అనిపిస్తుంది, అందుకే కొంచెం షార్ట్గా చేసి పెట్టేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీద ఎవరికైనా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. సో కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవి ఇంకా దేవాంశ్ తెలియక లోపలైతే పెట్టేశాడు. సో అతనికి ఇచ్చేస్తున్నాను. ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను కదా, అవన్నీ దేవాన్స్కి ఇచ్చాను. ఇంకా తీసుకొని తింటూ ఉన్నాడు. సో బయటికి వచ్చిన తర్వాత ఇంకా లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతైనా కానీ ఇంతే. సో ఇలా చేస్తూ ఉంటారు. అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పెట్టుకోవడానికి నాకు టైం అనేది సరిపోతూ ఉంటుంది. సో ఎందుకు అప్పుడప్పుడు కైన్ మాస్టర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. చూసుకొని మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. నాకైతే ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. అయినా కానీ చేస్తూనే ఉన్నాను. ఇది నైట్ టైం వైబ్స్ అనమాట. సో పక్కనే ఉంది కదా టెంపుల్. సో వ్యూ అనేది చాలా బాగుందని చెప్పేసి తీశాను. అండ్ 2 డేస్ బిఫోర్ వచ్చేసి మనకి కార్తీక మాసం లాస్ట్ డే అని చెప్పేసి దీపం అయితే పెట్టేశారు కదా పక్కనే. మాకు కూడా శివాలయం, ప్రతి ఒక్క శివాలయంలో ఇక్కడ చేశారనుకుంటాను. అండ్ మనం టీవీలో కూడా చూస్తూ ఉన్నాం కదా. సో ఈ మధ్య టీవీ చూసే టైం కూడా లేదులేండి. నేను అన్నీ ఇంకా దేవాంశ్ అయితే నన్ను కొంచెం వీడియో తీ మమ్మీ ఆడుకుంటానని చెప్పేస్తే ఇంకా తీస్తూ ఉన్నాను. సో ఏదో పిల్లలు కొంచెం అతి చేస్తే అలాగే వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టకండి. ఈ టైంలో కాకపోతే ఇంకా ఏ టైంలో వాళ్ళు అతి చేస్తారు చెప్పండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే వదిలేస్తాను. మహా అంటే కొంచెం ఏమైనా బట్టలు అవన్నీ ఇంకా వాషింగ్ ఉంటే ఇంకా వేసేస్తాను. అంతేగాని ఎక్కువైతే కంట్రోల్ అయితే చెయ్యను, వదిలేస్తామన్నమాట నేను మా హస్బెండ్. అలా వదిలేస్తే వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతారు, సేమ్ టైం బాగా ప్రే చేసుకుంటారనమాట. సో ఈవినింగ్ ఇంకా స్టడీస్ అంటే చదువుకోవడం మొత్తం అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ అయిపోయాక కాసేపు ఆడుకొనిస్తాను. లేదంటే మా హస్బెండ్ అయితే కనుక గేమ్స్కి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇంకా గేమ్స్కి తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళకి స్నానం అవన్నీ చేపించి తినిపించేస్తాం. చాలా కష్టం. ఇంకా బిజినెస్ చేస్తూ సేమ్ టైం పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది. సో ఈ వీడియోలో మీకు ఏమేం చేశాను అని అన్నీ చూపిస్తాను చూడండి. మనకి గ్రీన్ మ్యాట్ అవన్నీ డెకరేషన్ చేసినప్పుడు బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత 1 వీక్ తర్వాత ఎలా ఉంది, సో దాని ప్రోగ్రెస్ ఏంటి అనేది మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే డస్ట్ అవన్నీ పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి కొంచెం నీట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చానమాట. ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇంకా మాది చిన్నది హాస్టల్ ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఈవినింగ్ టైం కంపల్సరీ దీపం అయితే పెట్టేస్తాను. ఇన్ కేస్ ఏదన్నా కొంచెం పని అలా ఎక్కువ ఉన్నా కానీ ఇంకా అప్పుడు స్కిప్ చేయాల్సిందే. అట్లీస్ట్ 1 టైం అయినా కానీ ఇంకా దీపం అయితే పెట్టేస్తానమాట. అది సంధ్యా సమయంలో కంపల్సరీ పెట్టేస్తాను. అదే మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో కుదిరితే కనుక 1 టైం లేకపోతే కనుక 2 టైమ్స్ వీలైనంత వరకు దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకో కొంచెం దీపం అనేది పెట్టేస్తే కొంచెం పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది, అందుకే అలా పెట్టేస్తానమాట. కొంచెం ఏదో బాగా చూసుకున్నట్టు కొంచెం లైటింగ్స్, ఆ వైబ్రేషన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డ్రెస్ మీద నేను షార్ట్స్ కూడా తీశాను కదా చూడండి. ఈ డ్రెస్ మీద షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అందుకే ఇదైతే ఇంకా నైట్ ఇంకా లైట్స్ అన్నీ ఎందుకో మరి కరెంట్ అయితే పోయింది. నాకేం అర్థం కాలేదు ఎందుకు పోయిందా అని చెప్పేసి. సో దానికోసం అని చూస్తున్నాను. యాక్చువల్గా బయట కూర్చున్నాను. కిచెన్లో మాత్రమే కరెంట్ అయితే ఆఫ్ అయిపోయింది. మిగతా అన్ని చోట్ల కరెంట్ ఉందన్నమాట. ఏమైందని చూస్తే మెయిన్ ఎంఎన్సీ వచ్చేసి ఆఫ్ అయిపోయింది. అప్పుడప్పుడు కొంచెం లోడ్ అనేది ఎక్కువైపోతే పడిపోతుందన్నమాట. సో అందుకే మనం అలాంటప్పుడు చెక్ చేసుకోవాలి. ఇవేనండి నాకు బిజినెస్లో ఉండే పెద్ద సవాల్ అనమాట.
సో ఒక అబ్బాయి అయితే ఫ్రెష్ పని చేయలేదంటాడు, ఒక అబ్బాయి ట్యాప్ పని చేయలేదంటాడు, ఇంకొక అబ్బాయి డోర్ కర్టన్స్ అయితే సరిగ్గా పడడం లేదు అంటాడు. సో ఇవన్నీ కర్టన్స్ బాగాలేవంటాడు, డోర్ మ్యాట్స్ బాగాలేవంటాడు. అవన్నీ తెచ్చుకొని పైగా మనం కొత్తగా తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నేమ్స్ అంతా ఐడెంటిఫై చేయలేము, వాళ్ళ నేమ్స్ గుర్తుకుండవు. ఇంకొకటి మళ్ళీ వెతుకుదామంటే వాడేం అడగడు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగాను నువ్వు ఇవ్వలేదంటాడు. అడిగింటాడు, మేబీ నాదే మిస్టేక్. ఏంటంటే మనం ఎక్కడో ఉంటాం, రాసుకుందామంటే చేతిలో పెన్ను కూడా ఉండదు. అలాంటప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం చెప్పండి. ఏదో 1 or 2 టైమ్స్ నేను చేసేదాకా నాకు చెప్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చూసుకుంటాను అని చెప్పేస్తాను. అండ్ పక్కనే వచ్చేసి అంతా నేను చాలాసార్లు చూపించాను కదా టెంపుల్ ఉంటుందని. ఎవ్రీడే నేను టెంపుల్ చూపిస్తానండి. ఎందుకు ప్రతి ఒక్క రోజు వచ్చేసి టెంపుల్ వైబ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి నాకు. అందుకోసమే నేను ఎవ్రీడే వచ్చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ బయటకు వచ్చినప్పుడు నేనైతే ఇంకా టెంపుల్ అయితే చూపిస్తాను. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకుంటా పౌర్ణమికి కార్తీక మాసం లాస్ట్ వారం అని చెప్పేసి పైన అది దీపం పెట్టేశారు కదా, ఇక్కడ కూడా చేశారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అసలు నాకు ఆ రోజు ఐడియానే లేదు. ఇంకా ఇంకొకటి దత్తాత్రేయ జయంతి అని చెప్పేసి చేశారు కదా, నేను అంతకుముందు పారాయణం చేశాననమాట. ఇంకా ఈసారి అంత ఐడెంటిఫై చేయలేదు, ఇంకా గుర్తుకు లేదు, మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఊతప్పం అనమాట పీజీలో. అందుకోసం అని చెప్పేసి ఇంకా మిషన్లో దోసపిండి అవన్నీ పట్టిస్తున్నాను. సో ఇలాగనమాట కొంచెం కొంచెం వాటర్ వేసి అవి బియ్యం వేసి పడితే కనుక మొత్తం అయిపోతుంది. అండ్ థర్స్డే వచ్చేసి ఎగ్ అనమాట ఇక్కడ. ఫ్రైడే వచ్చేసి మాకు ఊతప్పం. సో నా మార్నింగ్ కోసం వచ్చేసి దోసపిండి అయితే పట్టిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈరోజు ఎగ్ బిర్యానీ చేయించాను అనమాట. ఎగ్ బిర్యానీ, వెజ్ వాళ్ళకి వచ్చేసి మష్రూమ్ బిర్యానీ, అందులోకి వచ్చేసి రైతా అయితే పెట్టించేసాను. సో ఇదే అనమాట ఫుడ్. సో అంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు అయితే చూపించాను. ఇంకా ఫైనల్గా ఈరోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే యాక్చువల్గా మోటార్ అనేది రిపేర్ వచ్చింది, అసలు వాటర్ రావడం లేదు, ఇదే అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏమైనా కానీ యూజ్ అవుతుందా అని నేను చూపిస్తున్నాను. అసలు ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. జస్ట్ 10 days బిఫోర్ మాత్రమే ఇలా తీపిచ్చాను. సో ఇక్కడ ఏంటి అంటే అసలు ఏమైంది, ఎందుకు వాటర్ రావడం లేదని చెక్ చేపిస్తున్నామన్నమాట. సో ఏమైంది అంటే ఇక్కడ లోపల మనకి మోటార్తో పాటు ఒక చిన్న వైర్ ఉంటుంది. అది వచ్చేసి లోపల అంటే దానికి గ్రీను, రెడ్, బ్లాక్ 3 వైర్లు ఉంటాయన్నమాట ఇన్సైడ్. ఒకటైతే కనుక కట్ అయిపోయిందంట. అలా ఒక్కటి కూడా కట్ అయిపోయినా కానీ మనకి వాటర్ అనేది బయటికి రావు. అది నేను వేస్తూ ఉంటే పడిపోతుంది. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసే టైంకి నాకు మళ్ళీ 2 డేస్కి మళ్ళీ రిపేర్ వచ్చిందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేయడం నాకు లేట్ అయిపోయింది, అదే మిస్టేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా నాకు ఇన్సైడ్ ఉందన్నమాట. సో మనకి సంప్ ఒక చోట ఉంటుంది. సో దానికి మెయిన్ ఉంటుంది కదా, స్టార్టర్ ఉంటుంది కదా, అది బయట వైపు ఉంటుంది. ఇంకా లోపలైతే ఇంకా ఇలా ఇచ్చాడు. అతను వచ్చిన అబ్బాయి అయితే నన్ను తిట్టేస్తున్నాడు, ఎందుకక్క ఇంత లోపల పెట్టి ఇచ్చేసావు, ఎలా బేకాదు మేము ఎలా చేయాలి, మాకు చాలా కష్టమైపోతుంది. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి పక్కనే విండో ఉంటుంది, ఆ విండో నుంచి తీయాలన్నమాట. సో ఇక్కడైతే కనుక ఏంటి అంటే ఫస్ట్ ఇది దానికి కొంచెం జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ మొత్తం సో వాళ్ళు అడ్జస్ట్ అయితే చేసుకొని మొత్తం ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బోర్ అయితే లాగేస్తారనమాట. చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. నేనైతే చూశాను, మినిమం ఒక 5-6 మెంబర్స్ అన్న కొంచెం ఓపెన్ చేసి అలా బయట వరకు దొబ్బేస్తారు. అవి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బయట ఒకటి మిషన్ ఉంటుంది. సో చిన్నది ట్రాక్టర్ ఉంటుంది, చిన్న బండి ఉంటుంది, ఆ బండికి ఇలా చుట్టేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ తీసేయమని చెప్పాడు అతను. అందుకోసం అని చెప్పేసి అన్నీ తీసేస్తున్నానండి. ఈ బెడ్స్ యాక్చువల్గా వంట వాళ్ళైతే 3 మెంబర్స్ ఉన్నారు నాకు. సో ఒక కుక్కు, 2 మెంబర్స్ హెల్ప్ చేయడానికి. ప్రజెంట్ అయితే ఒకతనే ఉన్నాడు, ఒకే ఒక కుక్ ఉన్నాడు. సో ఇంకా థర్డ్ బెడ్ అయితే అవసరం లేదు, ఇంకా పక్కన పెట్టేశాను. సో ఆ బెడ్ అవన్నీ క్లీన్ చేయమని చెప్పాడు, అందుకోసం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. సో నేను వీళ్ళు ఒక మీటర్ అనేది తీసుకొచ్చారు. అది ఎందుకంటే సో ఎంతవరకు మనకి
కరెంటు సప్లై అనేది వస్తుంది. ఎక్కడి నుంచి ఆగిపోయిందా అని చెక్ చేసుకోవడానికి. సో, ఇప్పుడైతే చూస్తున్నా అనమాట. సో, ఎక్కడ ఆగిపోయింది? పైనే పోయిందా? లేకపోతే లోపల ఏమన్నా పోయిందా? అని చెప్పేసి అతను చెక్ చేస్తున్నాడు. సో, కొంచెం వైర్ కట్ చేసి ఎంతవరకు పవర్ సప్లై వస్తుందా అని చూస్తున్నాడనమాట. చూపిచ్చాను. సో, ఇక్కడ కొంచెం కట్ చేశాడు కదా! ఆ కట్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న మీటర్ ఉంటుంది. ఆ మీటర్ కూడా నేను చూపిస్తాను చూడండి. సో, ఇదే అనమాట అది. సో, దాన్ని అడ్జస్ట్ అనేది చేసి సో, వాళ్ళ దగ్గర చిన్నవి పిన్స్ ఉన్నాయి కదా! ఆ పిన్స్ అనేటివి దానికి అటాచ్ చేస్తాడనమాట. అలా అటాచ్ చేసినప్పుడు ఆ మూడింటిలో దేనికైతే పవర్ సప్లై అవుతుందో అది మనకు తెలిసిపోతుంది. దేనికైతే పవర్ సప్లై కావడం లేదో తెలిసిపోతుంది. యాక్చువల్‌గా మనకు మీటర్‌లోనే తెలిసిపోయింది. సో, వైర్ అనేది కట్ అయిపోయిందని. ఎక్కడ కట్ అయిపోయిందా అనేది ఇక్కడ చూస్తున్నామనమాట. మొత్తం పీకాల్సిందే. సో, జస్ట్ ఇలా బోరొచ్చేసి కొంచెం వరకు పీకేసి కొంచెం మనం వైర్ మొత్తం లాగేస్తే బయటకొస్తుంది. అలా లాగేసిన తర్వాత ఇంక చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇంక నేను కిచెన్ దగ్గరికొచ్చాను. ఇతనైతే నెక్స్ట్ డే మార్నింగ్ దోసలు అవన్నీ వేస్తున్నాడనమాట. ఆ దోసలు అవన్నీ చెక్ చేసుకోవడానికని కిచెన్ దగ్గరికొచ్చాను. ఇంకా వచ్చి చూస్తున్నా అనమాట. నెక్స్ట్ డే మాకు ఫ్రైడే కదా! ఫ్రైడే వచ్చేసి ఊతప్పం రెసిపీ. సో, అదే చూస్తున్నాను. ఇంకా బయటకొచ్చేసరికి మీకు ఇప్పుడైతే బండి చూపిస్తాను పదండి. సో, ఎలాంటి బండి తీసుకొచ్చారా అని. సో, బయటైతే ఇంకా ఒక చిన్న ఆటో సైజు బండైతే ఉంటుంది. దానికి స్ప్రింగ్ సైజులో వైర్ ఉంటుందనమాట. సో, దీన్ని మనం లాగాలంటే చాలా కష్టం. మొత్తం ఇదే అనమాట. బండి మొత్తం ఇదే. సో, ఇలా తీసుకొచ్చుకుంటారు. ఒక 2 మెంబర్స్ గానీ, 3 మెంబర్స్ గానీ వస్తారనమాట. ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది. దానికి ఇనుప కడ్డీ ఉంటుందనమాట. సో, దాన్ని ఒక ఫస్ట్ జాయింట్ తీసుకొని వెళ్ళి ఎక్కడైతే మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దానికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి థ్రెడ్ పెట్టేసి కొంచెం పైకి లాగేస్తామనమాట. అలా పైకి లాగేసిన తర్వాత అంత వెయిట్ అనేది మనం లాగాలంటే కష్టం కదా! ఇలా మిషన్‌తో మొత్తం స్ప్రింగ్ వైజ్ చుట్టేస్తామనమాట. అలా చుట్టేసి మొత్తం ఎక్కడైతే మనకు వైర్ కట్ అయిందో సో, పైపు ఎంతైతే వస్తుందో సేమ్ థ్రెడ్ కూడా అంటే వైర్ కూడా మనకు అంతే వస్తుంది. సో, అందుకే అది బయటికి తీసేది. వైర్ అయితే నార్మల్‌గా వచ్చేస్తే హ్యాపీగా మనం పీకేసేయొచ్చు. కానీ వైర్ అయితే అంత ఈజీగా అయితే ఏం రాదనమాట. అది చానా కష్టం. సో, ఇప్పుడైతే ఇంకా మొత్తం పీకేసిన తర్వాత సో, దాన్ని ఎక్కడి వరకైతే మనకు కట్ అయిందనేది చూసుకొని అప్పుడు మళ్ళా జాయింట్ ఏసి దింపేస్తారు. సో, ఇన్ కేస్ మనకు పైనే కట్ అయిపోయిందనుకో పైనే వేసేసి వెంటనే దింపేస్తారు. లోపల కట్ అయితే మొత్తం పీకాల్సిందే. ఈరోజైతే మొత్తం తీసేపిచ్చి అంతా నీట్‌గా జాయింట్ చేపిచ్చి నేనైతే పెట్టిచ్చాను. దీనికి కాస్ట్ ఎంత అంటే సో, వీళ్ళైతే ఒక 4000 తీసుకున్నారు. మోటార్ తీయడానికి సేమ్ టైం దించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొంచెం టిప్ అడిగారనమాట. చాలాసేపు ఒక 2, 3 అవర్స్ కష్టపడ్డారు. ఒక 5, 6 మెంబర్స్ వరకు. అందుకోసమని చెప్పేసి ఒక 500 అయితే ఎక్స్ట్రా ఇచ్చాను. అండ్ నేను భోజనం కూడా చేయమని చెప్పాను. మార్నింగ్ 9:00 వస్తే ఆఫ్టర్‌నూన్ 12:00 అయిపోయింది. 4000కి ఇంత పని చేయడం కష్టం కదా అని చెప్పేసి చేయమని చెప్పాను. ఇంకా వద్దక్క అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు. ఇంకా నాకు టేప్‌కి వాటికి సో, టేప్ అవన్నీ ఎక్కువ తీసుకొచ్చి ఆ థ్రెడ్ అవన్నీ ఎక్కువ తీసుకొచ్చి అది కూడా వేపిచ్చాను. అవన్నీ 500 అయిపోయినాయన్నమాట. సో, టోటల్‌గా 5000 అయిందండి. సో, నెక్స్ట్ నేను అంతకుముందు వేరే వాళ్ళనైతే పిలిపిచ్చాను. అప్పుడైతే నాకు 6,500 ఛార్జ్ చేశారు. అంటే టేప్ అవన్నీ వాళ్ళటివే అనమాట. నేను ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ వాళ్ళకివ్వలేదు. సో, మొత్తం వాళ్ళే తీసుకున్నారు. సో, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడైతే గనుక వీళ్ళైతే జస్ట్ ఇంక మొత్తం కలిపి 5000తోనే అయిపోయింది. కాకపోతే ఏంటంటే 1500 అయితే నాకు సేవ్ అయిపోయాయి. ఇప్పుడైతే సో, ఫస్ట్ మనకి స్టార్టింగ్‌లో ఇది తీయడానికి కష్టం కదా! సో, అందుకోసమని చెప్పేసి ఇలా ఒకటి మొత్తం స్టిక్ లాగా ఉంటుంది కదా! అది పెట్టేసి ఇంక దాన్నైతే పైకైతే తీసేశారు. ఇంక తీసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అది పైకి ఇంకా లోపల బయట నేను బండి ఉందని చెప్పాను కదా! దాంతో స్ప్రింగ్ అవుతూ ఉంటుంది. ఇటు పక్క ఒక అబ్బాయి ఉండి లోపల నుంచి వైర్ ఉంటుంది కదా కరెంట్‌ది. అది తీసుకొని ఇంక చూస్తూ ఉంటారనమాట. అలా మొత్తం తీపిచ్చాను. ఇప్పటికి ఆఫ్ అయిపోయింది. మొత్తం చూపిస్తే నాకు
వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెమే తీపిచ్చాను. సో, మనకి ప్రతి ఒక్క చోట చెక్ చేపిస్తూ ఉంటాను. ఎక్కడ మిస్ అయిందా ఏంటి అనేది. అసలు ఎందుకొస్తుంది ఇలాగా అనేది కూడా మీకు చెప్తాను. సో, ఇదేంటి అని అడిగాను. ఇదేమన్నా పోయిందేమో చూడండి అంటే, లేదు అది జస్ట్ మనం ఇలా పక్కన టేప్ ఏసినప్పుడు కట్ చేస్తాం గదా! అలా మిస్టేక్ అయింది. వైర్ అయితే ఏం కట్ కాలేదని చెప్పాడు. నేను కట్ అయింది కూడా ఒక 2, 3 ప్లేసెస్‌లో కట్ అయిపోయింది. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పటికి ఇది మొత్తం వచ్చేసి 1200 ఫీట్స్ అనమాట. సో, ఇప్పటికి ఒక 400 ఫీట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మోటార్ మొత్తం బయటికి తీపిచ్చాను. తీపిచ్చి అది కూడా ఎలా ఉందనేది నేను చూపిస్తాను. సో, జస్ట్ ఒకే ఒక చిన్న చోట ఒక 2 కేబుల్స్ అయితే లోపల కాపర్ ఉంటుంది కదా! అది ఒక 2 కేబుల్స్ అయితే కట్ అయిపోయాయి. అది ఎందుకు కట్ అయిందనేది కూడా నేను చెప్పేస్తాను చూడండి. చూడండి మొత్తం ఎంత తీపిచ్చానో. అంటే మొత్తం కలిపి బయటికి తీసి సో, ఒక మిస్టేకే కాదు, ఒక 2, 3 మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసి దానికి జాయింట్స్ అవన్నీ కరెక్ట్‌గా వేసి అప్పుడు మళ్ళీ లోపలికి దింపేస్తామనమాట. సో, అలా దింపేస్తే కరెక్ట్‌గా ఉంటుందని. అండ్ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఇదేమన్నా మిస్టేక్ అయిందేమో చూడండి అని చెప్పేసి. అలా ఏం కాదు, జస్ట్ అది బయటకొచ్చింది అంతే. మిస్టేక్ అయితే ఏం కాదని చెప్పాడు. అండ్ ఇంకొక చోట కూడా కొంచెం కట్ అయిందనమాట. దానికే ఇంకసలు పని చేయలేదు. నాకింత పని. అది ఇంకొకటి కాకుండా సైడ్ నుంచి తీసుకోవాలి. డైరెక్ట్‌గా అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. చూడండి ఇదే అనమాట మోటరు. సో, దీనికోసం ఇంత కష్టపడ్డాము. యాక్చువల్‌గా ఇదైతే ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు ప్రాబ్లమ్ అంతా వచ్చేసి ఈ వైరే అనమాట. అక్కడే అతను పట్టుకున్నాడు కదా! ఆ కొంచెమే అనమాట కట్ అయిపోయింది. దానికోసమే ఇంత ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేశాను. సో, వాళ్ళని పిలిపించి అవన్నీ తీపిచ్చి చాలా కష్టం. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఒక 5, 6 మెంబర్స్ తీసుకున్నా కానీ అసలు బయట పడలేదు. ఇప్పుడు మొత్తం వైర్ అంతా తీపిచ్చి కరెక్ట్‌గా పెట్టేసి దాన్ని గట్టిగా తాడు కానీ లేకపోతే ప్లాస్టర్‌తో కానీ మొత్తం చుట్టేస్తే ఇంకా సరిపోతుందనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు బోరింగ్‌గా అనిపించొచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే మామూలుగా కొంచెం ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి, ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి, సో, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకే చూపిస్తున్నాను. సో, మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇతను మొత్తం సెట్ చేస్తున్నాడు. ఇంకా సెట్ చేసి మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా ఎంత కష్టమో ఇది, చాలా కష్టం. నేను చూసాను. నాకు మినిమమ్ 3, 4 అవర్స్ పట్టిందనమాట అవన్నీ చూసుకునేసరికి. ఇంకా కంటిన్యూస్‌గా ఇక్కడే ఉండాలి. ఇంకోటి పక్కనే వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఉందనమాట. నాకు పైప్ ఉంది, సెప్టిక్ పైపు. అదేమన్నా కొంచెం బ్లాస్ట్ అయిపోతే ఇంకా అక్కడ ఉండే ఫ్లోర్ మొత్తం ఖాళీ చేపిచ్చి ఒక 1 అవర్, 2 అవర్స్ అది మొత్తం క్లియర్ చేపియాలి. అది చాలా కష్టమైన పని. ఇంక అంతా సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేను. ఏంటి ఎలా ఉన్నాయి అని చెప్పేసి, వస్తున్నాయా లేదా అని. జస్ట్ ఆన్ చేసిన ఒక 5 సెకండ్స్‌కే చూడండి ఎంత ఫోర్స్‌గా వస్తున్నాయో వాటర్ అనేటివి. అసలు చాలా ఎక్కువ వచ్చాయి. కానీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే డేట్‌కి మరీ రిపేర్ వచ్చిందనమాట. అది వాళ్ళ మిస్టేక్ అని చెప్పను, మన మిస్టేక్ అని చెప్పను. టైం ఎలా ఉంటే అలా అవుతుంది. ఇంకా ఈవినింగ్ మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సో, పీచీ దగ్గర అయితే బోండా అయితే వేపిస్తున్నాననమాట. నిన్న ఊతప్పం వేయించాను కదా! కొంచెం ఎక్కువ పిండి మిగిలిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి అందులో కొంచెము మైదా పిండి యాడ్ చేసి బోండా అయితే యాడ్ చేపించి వేపించాను. చాలా బాగున్నాయి కదా! ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎప్పుడు కుకింగ్ వాళ్ళపైన నేను డిపెండ్ అవ్వను. అప్పుడప్పుడు ఇంకా మేము కూడా చేసుకుంటూ ఉంటామన్నమాట. సో, అందుకే ఇంకా లైట్స్ అవన్నీ ఎక్కువగా ఆన్లో ఉన్నాయి. ఇంకా అవన్నీ ఆఫ్ చేసుకోవడం ఎప్పుడు ఇదే పని నాకు. లైట్స్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడము, ఈ సోఫా ఇవన్నీ చెక్ చేసుకోవడము, ఇంకా రూమ్ క్లీన్ చేసుకోవడం. 24 అవర్స్ 1 మినిట్ కూడా గ్యాప్ ఉండదండి. చేస్తూనే ఉండాలి. ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను.